పోరా చూడరా, నువ్వు రాసే ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చినాయి అనుకో, పిల్లగాడు చక్కగా చదవలేడు అంటారు. చిచి, చక్కగా చదివించలేదు నిన్ను అంటారా? నేను బట్టలు కుట్టేటప్పుడు రెక్కలు మస్తు నొప్పిలేస్తుండేరా. అరే, నీ భవిష్యత్తు ముందు నా నొప్పి ఎంతరా చెప్పు. సారీ అమ్మా. ప్రణయ్, ప్రణయ్ లే, ప్రణయ్, ప్రణయ్ ఎంతసేపు పడుకుంటావురా? ఎహే లే, బర్రెలాగా పడుకొనే ఉంటావా? లే. కీర్తి, నువ్వేంది మా ఇంట్లో? టైం ఎంతైతుంది? చదువుకోవా? ఏంద్రా బాడకో, స్కూల్ ఏదో ఛాలెంజ్ చేసినావంట, మర్చిపోయినావా? ఆ పిల్ల మాటేను కాయ కాయ ఎవరుతున్నావు? చేసింది నేను కాదు, ఈ తల్లి. క్లాస్ టాపర్ కాదంట, స్కూల్ టాపర్ అంట. నేను 10 మంది ముందు పంచాయతీ పెట్టింది. అయినా ఛాలెంజ్లు చేస్తే సరిపోదు, దానికోసం కష్టపడాలి. ఏమంటారా ఆంటీ? కీర్తి ప్లీజ్, మనం స్కూల్ కొనాక చూసుకుందాం. నా టార్చర్ పెట్టకు, వెళ్ళి. స్కూల్ లేదు, ఇల్లు లేదు, డే లేదు, నైట్ లేదు, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కష్టపడితేనే ఉండాలి. అయినా తమరికి 35 మార్క్స్ రావడమే కష్టం అంటే ఇంకా స్కూల్ టాపర్ ఏ రేంజ్ లో చదవాలి నువ్వు? చెప్పండి ఆంటీ మీరే. అంత పెట్ట, నువ్వు ఎట్లంటే అట్లే రే, చదువుకుంటావు లేకపోతే జడుకుంటావు అట్టమంటావా? ఇద్దరు మళ్ళా మాట్లాడతాడు. థ్యాంక్స్ కీర్తి. చూడు మూది నడు నడు బాడుకో పోరా. ఏందిరా ఇది? బేట అంత మంచిదేనా? ఆంటీ చాయ్ తీసుకొస్తుందా, తాగుతావా? సరే. కీర్తి ఇట్రా. నేను రాను. ఇట్రా. నేను రాను. నాకు ఈ టార్చర్ ఏంది? టార్చరా? ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అసలైన టార్చర్ ఏందో. టార్చరా? ఫ్రెండ్స్ తోని బయట తిరుగుడు కట్, ఎంజాయ్ చేసుకుంటూ కథలు పడుడు కట్. ఇప్పటి నుండి ప్రణయ్ గాడు కీర్తి కంట్రోల్లో ఉంటాడు. అర్థమైందా? నోట్లో బురుగొస్తుంది. ఏంది బెదిరిస్తున్నావా? స్కూల్లో చెప్తుంది నీ పని. ఆంటీ ఆంటీయా? వద్దు ప్లీజే. వసై, మా అమ్మని విలోకే, నీకు దండం పెడతా. నువ్వు చెప్పినట్టే చేస్తా, ఓకేనా? అది మినిమం భయం ఉండాలి మనం అంటే. Objectives are the greater confidence and the greater return to the communication, develop the ability of the English to the English communicative. చదువుతున్నామా? Ability to test course of the test. Power Rangers speed. మూతి మీద వడస్తా. అంటే బానే చదువుతున్నాడు. చదువురా. చదువుతున్నామా? నువ్వు చదువుతా అంత కావలిస్తే మళ్ళా చదువు చూసుకుంటా.
అమ్మా అని నమ్మద్దు అప్పచెప్పించుకో ఆ, ఇటీ గాడిదా. గొప్పలు చెప్పిన రాక్షసి ముఖమే, ఉరిమి చూసే సూపుల భయమే, తిప్పలు తెచ్చిన తిక్కల లెక్కలు, రసమైన గందరగోళం, సైన్ కాజు తిరాక పన్యం, ఎవరికెరుకర వచ్చే ఫలితం, లెక్కలొక్కసాలు దూరంగా ఇస్తాలు వింతే. ఆంటీ 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 చికెన్ తింటే మ్యాథ్స్ సరిగ్గా రాదంట. అచ్చో 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 ఇటీ చికెన్ చికెన్ తింటున్నావారా? బ్యాక్స్ రాదట్రా నీ అయ్యా. సగుబులోని ఏదో మాయే, పరువు మొత్తం తీసుకుపోయే. అరెరెరె, గెలిచి ఓడే నిత్యం పోరే, నేర్పుతాదిల మంచో సెట్టో. మనసు కోరే నీతో తోడే, ఉండిపోరా నాతో నువ్వే. చలోరా చలోరా చల్ చలోరా చలోరా చల్ గోదావరి గట్టు మీద రామశిలకానే. ఇది వస్తుంది. ప్రణయ్ ప్రణయ్ ప్రణేడి ఇటు వెళ్ళు. ఆంటీ ప్రణేడి. అవ్వో, అచ్చో, అవ్వో, అవ్వో. ఏయ్, లేవురా. లేవు. పిల్ల చచ్చిపోయింది, వస్తే ఇంత వరకు పోతావు, లోపలికి పోతావు. గుంజండి ఆంటీ గుంజండి ఏయ్, గుంజండి ఆంటీ. లేవురా, లేవు. నీ అయ్యా, లేవు. లేవు. చదువుకోమంటే, చదువుకోమంటే. లేవు, లేవు. లేవు. మంచకెందుకు కొడతావు? నువ్వు అడుగురా. చదువుకోమంటే. కంచెలో గుడ్డు వేలేవు అనుకో, నీ గుడ్డు వలుగుతుంది. క్లాస్ లోపల ఉంటే ఏడేం చేస్తారా? లోపల వెళ్ళండిరా, వెళ్ళండమ్మా వెళ్ళండి. స్కూల్ ఫీజు బొక్కరా మీకు. అమ్మా లోపల బయట ఏం చేస్తారా? లోపలికి వెళ్ళు, క్లాస్ బా చదువుకోండి రా అంటే సవాలు కొట్టుకుంటా పాండే. మా ఇంటికి వచ్చి మస్తు టార్చర్ పెడుతుందిరా. నీకు అర్థం కాదు ఎట్లా చేసింది తెలుసా? నాకు మాటలు లేవు అసలు. అవునా? అరే ఇదంతా చేసి నిజంగా మన కీర్తి అన్న? నిజం రా, కీర్తియరా. నీకు తెలియదురా, పెద్ద రాక్షసి. ఎక్కడికి వెళ్తున్నారు? 5 రూపాయలకు 2 చెకోటి ఇస్తారంటే తీసుకోవడానికి వెళ్తున్నాం కీర్తి. 4 ఇస్తుర్రా. నీకు ఆ షిగాడు చెప్పలేడా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవసరమా? నీకు అర్థం 10 minutes క్లాస్ స్టార్ట్ అవుతుంది, మూసుకొని క్లాస్ కి నడవండి. అరే వస్తాంలే. పకీరోండి తెచ్చి పల్లకిలో కూసబెట్టినట్టుంది వీళ్ళ సంసారం. మళ్ళీ చదువుతాడంట. హలో, నువ్వేమో టాపర్ టీచర్వా? ఓవర్ యాక్షన్ కంట్రోల్ చేసుకో. అయినా ఈవెంట్ రా, మనకి షాకిని దాకిని తయారయ్యారు. అదే కదా. హలో మిస్టర్ ప్రణయ్, బి సెక్షన్ వాళ్ళంతా నిన్ను ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని చూస్తున్నారు. ఇంకా మ్యాథ్స్ సార్ అంటవా, నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని చూస్తున్నాడు. ప్రిన్సిపల్ సార్ ఇంకా టీసీ ఇచ్చి పంపించేశాడు. ఆ తర్వాత టీసీ ఇచ్చినాక ఏముంది ఇంకా? వీని అమ్మ చేతిలో వీనికి బ్యాండ్ బాజా బారాత్ అవుతుంది. బ్యాండ్ బాజా అరే వీళ్ళు నీ ఫ్యూచర్ ని చాలా రాంగ్ ప్రిడిక్ట్ చేస్తున్నారా? రేయ్, నా ఫ్యూచర్ నాకే తెలియదు, వాళ్ళేది ప్రెడిక్ట్ చేసింది నా బొంగు. అర్థమైందా? మూసుకొని క్లాస్ కి నడు. మస్తు చెప్పినవే. పదా అమ్మ, వీటితో కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది. రాత్రి ఎందుకే వీడియో కాల్ చేస్తా అని చేయలేదు? ఓ బ్యాలెన్స్ అయిపోయిందా? ఏ మీ నాయన రీఛార్జ్ చేయట్లేదా? సర్లే కానీ సినిమాకి వెళ్దామా? ఏటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. ఏయ్ మురళి, సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈ క్లాస్లో డస్టర్స్ అవి సరిగా లేవు, ఓకే చూసుకో. సార్. ఓకే సార్. చిలక కిలకిల పలికేలా ఓ పలుకు. లోపల పో. క్లాస్ టైంలో ఎవరు కారిడార్లో తిరగకుండా చూసుకో. ఓకే సార్. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి జ్ఞానం లేదు. బా మళ్ళీ దొరికాడు వీడు. ఇక్కడ ఇది చేసిన తర్వాత -2 వస్తుంది అనమాట. ఇక్కడ మైనస్. బయటరా, బయటరా. ఏయ్ నువ్వు జరుగు. రారా. సార్ సార్ నేనేం చేయలేదు సార్. ఆల్రెడీ నువ్వు చేసిన ఏదో పనికి ఒక అమ్మాయి స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకో అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావా? సార్ ప్రణయం మిస్బిహేవ్ చేయలేదు. నేనే సమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని పక్కన కూర్చోమన్నా. నోరులేస్తుంది ఏంటి? మీ పేరెంట్స్ కాల్ చేయాలా? చేయండి సార్, కాల్ చేయండి. మేమేమైనా తప్పు చేస్తున్నామా? ప్రాబ్లమే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సార్
అట్లా కాదు సార్. ఆగు ప్రణయ్, ఒకసారి మాట్లాడకుండా ఉన్నందుకే ఇంత జరిగింది. మాట్లాడితేనే కదా తెలుస్తుంది నువ్వేందో అని. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు కీర్తి, జాగ్రత్త. ఏం చేశారు సార్ చెప్పండి. సార్ స్టాప్ ఇట్. ఏం చేస్తున్నారు సార్? ఎందుకు వాడిని అలా కొడుతున్నారు? ఎందుకు ఒక స్టూడెంట్ అంత హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు? మీకు తెలియదు మేడం, ఈ ఈడియట్ వల్ల ఆల్రెడీ ఒక అమ్మాయి. నాకంతా తెలుసు. ఈడియట్ వాళ్ళ ఒక అమ్మాయి కాదు. తప్పు ఎప్పుడు ఒకేసారి చూడకండి, 2 సైడ్స్ ఉంటది. అమ్మాయి అయినంత మాత్రం తన సైడ్ తప్పలేదని చెప్తారా మీరు? ఎందుకు ఒకే తప్పులు పట్టుకుని వాడు బ్లేమ్ చేస్తూ ఉంటారు? అది కాదు మేడం, మీకు తెలియదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు కూడా అదే ఏజ్ నుండి వచ్చారు. ఐ హోప్ యు అండర్స్టాండ్. మీరిద్దరు క్లాస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. ఏంది హిందీ టీచర్కి ఇంత తెలుగు వచ్చా? సార్ డస్టర్లు తీసుకురమ్మంటారా? వద్దనుకుంటా. ఓకే సార్. ఇప్పుడు ఇంకో అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నావా? మీకు తెలియదు మేడం, ఈ ఈడియట్ వల్ల ఆల్రెడీ ఒక అమ్మాయి. నాకంతా కీర్తి తెలుసు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా? ప్రణయ్ మేడం. బాగా చదువుకో, బాగా కష్టపడు. నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు చదువుకోకపోతే నిన్నే టార్గెట్ చేస్తారు. ఓకే మేడం. నువ్వెంత మంచివాడవైనా నీ దగ్గర చదువు లేకపోతే నిన్ను వేస్ట్ ఫెలోలానే చూస్తారు. సో బాగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో. కీర్తి వాడికి హెల్ప్ చేయి. ఓకే మేడం. రే ప్రణయ్, మంచి పేరు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే చెడ్డ పేరు తెచ్చుకోవడానికి 1 సెకండ్ సరిపోదు. ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తెలుసో తెలియకో ఒక చెడ్డ పేరు వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు ఎలా చదవాలంటే, నువ్వెంత అల్లరి చేసినా, అరే వాడు అల్లరి చేస్తాడు గాని బాగా చదువుతాడురా అని అనాలి. చదవకుండా మనం ఎన్ని చేసినా వేస్టేరా. మైండ్లో పెట్టుకో, బాగా చదువుకో. థ్యాంక్స్ మేడం. నన్ను అరే స్టడీ వరకు టైం అవుతుందిరా, నడరా. నడరా, పద 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 పద. నడు. నమస్తే స్టూడెంట్స్. ఏం సార్ తంతున్నావు? చూస్తావేమ్రా నడు. పోతలే. ఏయ్, అందరిని క్వశ్చన్లు అడుగుతా, చెప్పలేరనుకో మీకుంటదిరా ఈరోజు. అవునా? కోయా నేను కోస్తా. కోస్తావా? నేను కోయండి సార్. చదువురా, ఫస్ట్ నిన్నే అడుగుతా, చెప్పలేవనుకో కోయ్ 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 కోయ్. సర్లే. అరే పీటీ సార్ ఏంద్రా ప్రొట్రాక్టర్ లెక్క తయారైతుండు? ఆయన ఇప్పుడు ప్రొట్రాక్టర్ లెక్కనే ఉంటాడు మావా. అరే నైట్ మా జోప్ లెక్కలో 100 రూపాయలు నొక్కేసిన. తప్పురా. పద్ధతి మాట్లాడుతున్నావు. నీ అబ్బా కొడితే కాస్త 1000 రూపాయలు కొట్టాలి కానీ 100 రూపాయలు ఎంత చీప్ ఫెలో. చీప్ చీప్ లెక్కలన్నీ, చీప్ మెంటాలిటీ, చీప్ చల్లగుండా. అవునా? అయితే ఈసారి 1000 రూపాయలు కొట్టేసా మామా. ఇప్పుడు మీ అయ్యి వచ్చి లుంగెత్తి తంతాడు. ఏమ్రా చెక్క చేత? ఏమ్రా చేసిన ఛాలెంజ్ అని చాట్ బండి కాడ వదిలేసి వచ్చిరా, లేకపోతే పెళ్లి కూతురు వదిలేసిన పెళ్లి కొడుకులక చేస్తున్నావు? ఆయన వాడికి బ్రేకప్ అయింది కదా మామా. బ్రేకప్ అవ్వగానే కొత్త గర్ల్ ఫ్రెండ్ కీర్తిని పట్టుకున్నాడు రా. రే ఎక్కువ మాట్లాడినావు అనుకో పళ్ళు పగలు కొడతా. బరాబర్ మాట్లాడతారా? ఏం చేస్తావురా? నువ్వేంద్రా మాట్లాడేది బరాబర్గా? బరాబర్ గురించి మాట్లాడనీకే. రే అబ్బా సన్ ఏం కాదు సార్. లేవు నువ్వు లేవు. నడు నువ్వు నడు
నడు ముంగనాడు అడుగా సార్ ఈడుగా సార్ కర్ర సార్ చేసింది. యాక్టింగ్ చేస్తున్నాం కూర్చుంటారులే సార్. బుక్ దిగి చేతిలో పట్టుకో చదువు రా చదువు ఈ ప్రాబ్లం చదువుతున్నా సార్. అవునులావన్నీ ఈ మధ్య చాలా క్యూట్గా రెడీ అవుతున్నావు. కీర్తి నీకన్నా నేనే క్యూట్గా ఉంటలే. ఏ కీర్తి, అరే పిలుచుడు ఎందుకు పోతున్నావు? వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు? నీకు తెలియదా ఎన్నెవరనంటే నేను మొగ్గుకున్నాని? చూడు దెబ్బ కూడా తాకింది. అగో ఏడికి పోతున్నావు? పిలుచుడే కూడా. ఇంటికి పోతున్నా. అరే అర్జున్ నువ్వు రారా. వస్తున్నారా? ఒరే కీర్తి మస్తు టార్చర్ పెడుతుందిరా, నాకు హెల్ప్ చేస్తావా? నీ బ్యాగ్ మోసినట్టే నిన్ను కూడా మోసలేమావా? థ్యాంక్స్ రా. అవునే కీర్తి, నిన్న ప్రణయ్ కోసం అంత కొట్లాడినావు, అంత ఇమోషనల్ అయిపోయినావు. ఆ బీ సెక్షన్ మొత్తాన్ని కొడతామేమో అనుకున్నా. అదే సిచ్యువేషన్ స్కూల్లో కాకుండా బయట అయ్యింటేనా ఆ ప్రీతి పిల్కలు పట్టుకుని తిప్పితే పటాన్ చెల్ల పడుతుండే. అబ్బో, లవ్ చేసినవా ఏంది ప్రణయ్ని? ఏ ఊరుకోవే, ప్రణయ్ గాడు నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే. వాడికి అంత సినిమా లేదు. చూస్తా చూస్తా ఈ సినిమా ఎన్ని రోజులు నడుస్తుందో. 100 days పక్కా. The world of living things is termed as biosphere. The arrows between to each item in the food chain always point from the food to feed. Okay. Within the biosphere there are a number of major ecosystems. బాగా చదువుకో, బాగా కష్టపడు. ఏం ఆలోచిస్తున్నాడు? నువ్వెంత అల్లరి చేసినా, అరే వాడు అల్లరి చేస్తాడు కానీ బాగా చదువుతాడు రా అని అనాలి. ఈడేంది పిల్లి బిత్రోళ్ళకి ఇట్లా ఆలోచిస్తున్నాడు? హలో సార్, ఏం ఆలోచిస్తున్నారు అంతగానం? అది కాదు కీర్తి, హిందీ మేడం మ్యాథ్స్ సార్తో మన గురించి ఫైట్ చేసింది కదా, నాకు మస్తు ధైర్యాన్ని ఇచ్చింది. నీ అమ్మ మస్తు హై అయినా తెలుసా? కొంపదీసి హిందీ మేడం నీకు ఇట్లా లైన్ వేసినవా? అయ్యి పిచ్చా నీకు? ఇదే మాట స్కూల్ అనేవు పీటీ సార్కు తెలిస్తే నా పొంగిలు వాళ్ళకి కొడతాడు. నీకు అర్థమైతలే. హాయ్ మమ్మీ, లవ్ యూ. ఇక అమ్మ అప్పాలు జ్యూస్. అయ్యో ఇప్పుడు ఎందుకు ఆంటీ? అయ్యో తిను బేటా, ఇంత కష్టపడుతున్నావు చదువు చెప్పుకుంటా. ఇంకా కావాలంటే ఇంకా ఇస్తా, మంచిగా చదువుకోర్రి. అబ్బా ఏంటి ఎన్నడన్నా వేసి పెట్టినావా నాకు ఇస్తుంటే అప్పాలు? స్కూల్కి వేసినప్పుడు కూడా అయ్యో నా కొడుకు కష్టపడి స్కూల్కి వచ్చిండని చేసిచ్చినావా? ఇప్పుడు మురుకులు జ్యూస్ అంట. నీ అమ్మ ఏంద్రా ఇట్లా మాట్లాడుతున్నావు? అవులే లెక్క, పిల్ల ఎంత కష్టపడి నీకోసం చదువు చెప్తుంది. చెల్లె లెక్క చూసుకోవాలి, చెల్లె లెక్క. అమ్మ చెల్లెందే చెల్లెందే చెల్లె, ఆ పిల్లవరో చెల్లెంట్రా. నీ నోరెట్లు వచ్చిందే నీ పన్ను. చెల్లెంటే చెల్లె నీ అమ్మ. ఏందమ్మా ఇడు పిచ్చో లెక్క మాట్లాడుతున్నాడు? ఏమో ఆంటీ అప్పుడప్పుడు ఇట్లనే చేస్తాడు. నేను వెళ్ళి మాట్లాడతా. మాట్లాడు. చెల్లెంటే ఫీల్ అవుతాడు. అయ్యి మళ్ళా రాగి పండగ రాగానే చెల్లెలేదు అంటాడు. ఈడి మోకమ్మ అండని. ప్రణయ్ ఫీల్ అయినవా చెల్లి అనమంటే? నేనెందుకు ఫీల్ అవుతా? అయ్యో నువ్వు క్లాస్మేట్వి. అచ్చా, ఇప్పుడు నిజం చెప్పు. ఎందుకు? ఏమైంది? నేను అనాలా చెప్పు? అనాలా చెల్లని? వద్దులే, పానీపూరి తిందాం. ఏం రాను. ఎందుకు ఎప్పుడు ఇచ్చిన పానీపూరి పానీపూరి అంటావు? అమ్మాయిలు ఆక్సిజన్ లేకపోయినా ఉంటారేమో గానీ పానీపూరి లేకుండా అయితే ఉండలేం. పానీపూరి మీద ఉన్న ప్యార్ అలాంటిది. అయితే వెళ్ళి పానీపూరి తినిపో. సరే నేను ఇంటికి వెళ్తున్నా. చదువుకుందా? లేదు నేను ఇంటికి వెళ్తున్నా. అరే బాయ్ బాయ్, నైట్ బిల్డింగ్ మీద కలుద్దాం. ఆగా నీకు పానీపూరి తినిపి సాగు. అవును, మ్యాథ్స్ లో 5th చాప్టర్ ఫస్ట్ ప్రాబ్లం చేసినావా? 5th చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లమా? నేనే చెప్పినా కదా. ఆగో నా టెన్షన్ నాకుంది. ఏంది అంత టెన్షన్? ఇట్లా రాత్రిపూట మనం కలిసిదరం చూసిరనుకో ప్రాబ్లం అవుతుందని భయం అవుతుంది. ఏం కాదులే, నేను చూసుకుంటా. ఏంది ఏం ఆలోచిస్తున్నావు అంతగానం? ఏం లేదులే. పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి చదువుకుంటున్నావా లేదా? అమ్మా తల్లి, నువ్వు మళ్ళీ ఇప్పుడు చదువు టాపిక్ తీయకు. చదువుతానే ఉన్నా,
చాలదా నీ టార్చర్ ఇంకా? నిజంగానా? నేను నమ్మా. అమ్మ తోడమ్మా, ప్రామిస్. చదువుకుంటున్నా. అయినా సరే నేను నమ్మబుద్ధి అవ్వట్లేదు. దొంకిసావు. అదే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలి? సరే నేను వచ్చి మీ మమ్మీని అడుగుతా. అడుగు. దా, నమ్మకం లేదు కదా నా బొంగులోది. ప్రణయ్, పానీపూరి తిందామా? పానీపూరియా? పిచ్చా నీకు? వర్షం పడేటట్టుంది, అవసరమై టైంలా? దా, మొగమట్లా పెట్టకు, మమ్మీకి చెప్పి పోదాం. పద. అమ్మా, మీ దోశ వచ్చింది కోసం. లైట్లు ఆఫ్ ఉన్నాయింది, కరెంట్ పోయిందా? అమ్మా అమ్మా ఆంటీ, అమ్మా! ఆంటీ, అమ్మా, ఆంటీ, లేమ్మా! ఆంటీ, లేవండి ఆంటీ. ఆంటీ, ప్రణయ్, లేవు ప్రణయ్. ఆంటీ, అమ్మా! ఆంటీ, అమ్మా, ఆంటీ, లేమ్మా! ఆంటీ, లేవండి ఆంటీ. ఆంటీ, అమ్మా, ప్రణయ్, లేవు ప్రణయ్. కేసు మోగుతున్నట్టుందే. హలో అండి బాబురావు గారు. హలో రఘురామూర్తి గారు. అదే అండి. వంటకి ఏం చేయమంటావు? ఒరే బాబురావు, నిన్నే అడిగేది. ఒక్క నిమిషం మూర్తి గారు. ఒసేయ్, అరవద్దని ఎన్నిసార్లు చెప్పాలి?